హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేనైతే 'లోకేష్ కనగరాజు' 'డీసీ' మూవీకైతే ఎళ్ళిపోయిన. ఓహ్ మై గాడ్! ఏముంది సినిమా. నేను అసలు ఎక్స్‌పెక్ట్ జేయలేదు సినిమా. బుకింగ్స్ లేవు, హైప్ లేదు. ఏదో ట్రైలర్ చూస్తే గూడా అందరూ ఏమంటుర్రు, ఫైటింగ్‌లే ఉన్నాయి. ఏముండదు దీంట్లో స్టోరీ అంతా ఫైటింగ్‌లే ఉంటాయని నేను ఎక్స్‌పెక్ట్ జేషిన. అలా అంటే నార్మల్ టాక్ ఉంటది కాబట్టి ఎక్స్‌పెక్ట్ జేషిన. కానీ మూవీ ఇట్లుంటదని మాత్రం నేను ఎక్స్‌పెక్ట్ జేయలే. అబ్బబ్బబ్బా! ఒక్కొక్కళ్ళు ప్రాణం పోషిర్రు బే. 'లోకేష్ కనకరాజు' యాక్టింగ్ అయితే అసలాయన డైరెక్టరా? యాక్టరా? అర్థమైతలేదు నాకైతే. ఏం యాక్టింగ్ జేషిండసలు. మొత్తం తెలుసా నీకు కోపంలా ఆయనకనిపిస్తది. కోపంలో ఉంటాడాయన. అనిపిస్తది అరే! ఇది గదరా! ఇది గదరా ఫేస్ మనం పెట్టాల్సింది. ఇప్పుడొచ్చే యాక్టర్లు అంతా పెయిడ్ యాక్టర్లు. ఏదో మొఖంలా ప్లాస్టిక్ ఇట్లా పెట్టినట్టుంటది. అది గాదు భయ్యా. అసలా కోపంలా ఆ మనిషి ఏం జేస్తడు అంటే మనకి ఇలా చైర్‌లో కూర్చున్నోనికి అరే! చంపురా వాడిని అన్నట్టు మనకనిపియాలి గదా! అట్లాంటి స్టేట్‌లకి మనకు తీసుకుపోతాడు. డైరెక్టర్ గూడా అంతే సేమ్. హీరోని ఎట్లయితే ఎలివేషన్ ఇచ్చి లేపిండో, హీరోయిన్‌ని గూడా గట్లనే లేపిండు. బీజీఎం గూడా ఆయనకు తగ్గినట్టు తెచ్చుకున్నాడు 'అనిరుద్' నుంచి. 'అనిరుద్' అయితే అబ్బా! ఈ సినిమాకి ప్రాణం పోషిండు భయ్యా. చెప్తున్నా గదా! ఒక సీన్ ఉంటది. ఆ సీన్‌లా బీజీఎం బోసి ప్రాణం జేషిండు. ఎంతైతే యాక్షన్ ఉంటదో, ఎంతైతే డైరెక్షన్ ఉంటదో, ఎంతైతే సెట్ పీస్ ఉంటదో, అంతే అనిరుద్ మ్యూజిక్ గూడా ఉంటది. ఇదైతే 100% గ్యారంటీ. ఎందుకు జెప్తున్నా అంటే, సినిమాని వేరే లెవెల్‌కి తీసుకుపోయిండు. నేనసలు ఎక్స్‌పెక్ట్ జేయలే. ఒక అంటే అందరంటారు మ్యూజిక్ తోటి మూవీ ఇంకో స్టేట్‌కి తీసుకుపోవచ్చు అని జెప్పి. అసలు మొత్తం స్టేట్ ఏంది మన మైండ్ సెట్టే మార్చేసారు. అరే! ఏమైతుందిరా భయ్! ఇట్లా గుద్దుతున్నావు. మాకు ఇట్లా లోపటికెళ్ళొస్తుంది సంపేయాలని జెప్పి. అట్లా అనిపిస్తది చెప్తున్నా గదా! సింపుల్‌గా చెప్తున్నా. అనిరుద్ బీజీఎము సినిమాలో ఎట్లుంటదంటే, మీకు కత్తిసి మీరు పోయి సినిమాల ఆడినేసేసేటట్టు ఉంటది బీజీఎం అంత మంచిగా గొట్టిండు. అండ్ హీరోయిన్ చెప్తున్నా 'వామిక' ఇంకో హీరోయిన్ గూడా ఉంది. ఆమె చిన్న ఒక 10 మినిట్స్ సీనే 10 మినిట్స్ ఉన్ పార్టే ఉంటది. కాకపోతే ఎక్సలెంట్‌గా యాక్టింగ్ జేషింది. ఆ హీరోయిన్ ఒచ్చినంక సినిమా ఇంకో వేరే డైరెక్షన్‌లకి ఎళ్ళిపోయిందసలు. స్లోగా స్టార్ట్ అయితది సినిమా 100% చెప్తున్నా. స్లోగా స్టార్ట్ అయితది. ఏందిది ఇట్లా పోతుంది అనే ఒక స్టేట్‌లా అండర్ ప్లే చేస్తారు తెలుసా? ట్రైలర్‌లు నార్మల్‌గా వదిలేసి సినిమా హైప్ లేకుండా పొయ్యి ఒకటేసారి ఫుల్లు మంచి సినిమా వదిలిండనుకో మనకి ఎంతైతే హై వస్తదో స్లోగా తీసుకుపోతాడు. ఫస్ట్ స్టోరీ మెల్లగా తీసుకుపోయి ఇంటర్వల్ బ్యాంక్ ఆడు ఇచ్చిండు. అసలు వర్త్ రా సినిమా. నువ్వు 400, 500 టికెట్ పెట్టినా గాని, ప్రీమియర్ చేసినా గాని వర్త్ రా సినిమా అనిపిస్తది. ఏంది ఒక్క ప్రాబ్లమ్ అంటే అందరేమనుకుర్రు, డైరెక్టర్ వచ్చిండు, డైరెక్టర్ యాక్షన్ చేస్తుండు, యాక్టర్ లెక్క చేస్తుండు, ఏముండదు సినిమా అనేసి అందరూ అనుకున్నారు. కాకపోతే అసలు 'లోకేష్ కనకరాజు' ఈ సినిమాకి ఈజీగా చెప్తున్నా గదా! ఒక 2 డేస్‌లో, 3 డేస్‌లో 100 క్రోర్స్ కొట్టేసే సినిమా ఇది. చెప్తున్నా కదా! ఆయన జస్ట్ ఒక యాక్టర్ కమ్ డైరెక్టర్. ఆయన ఇప్పుడు డైరెక్షన్ నుంచి యాక్టింగ్ వచ్చి చేషిండు. హీరోయిన్ గూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చి చేషింది. డైరెక్టర్ కొత్తోడు. మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కడు తెలిసినోడు అనిరుద్దు. అనుకోని సినిమాని అందరూ తొక్కేషిర్రు. కానీ చెప్తున్నా గదా! ఇది ఫస్ట్ షో పడ్డది. ఇంకా ఈ వీక్‌లో నీకు టికెట్లు దొరకవు. చెప్తున్నా గదా! సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. పక్కా వస్తది. నాకైతే నచ్చింది సినిమా. జనాలేమనుకుంటారో నాకు తెలవదు గానీ, అసలు సినిమాలో ఉన్న యాక్షన్‌కి, క్యారెక్టర్స్ ఒక్కొక్కళ్ళు జేసిన యాక్షన్‌కి, డైరెక్టర్‌కి, మ్యూజిక్ డైరెక్టర్‌కి, ఆర్ట్ పీసెస్, సెట్ పీసెస్ అసలు అన్నీ చెప్తున్నా గదా! పాజిటివ్‌గా వచ్చినియి. అన్నీ పాజిటివ్‌గానే వచ్చినియి. ఏది నెగెటివ్ అనిపియలే నాకు. అన్నీ పాజిటివే ఉన్నాయి. సినిమాల మెయిన్‌గా వర్కౌట్ అయినయి ఎమోషన్స్. యాక్షన్ సీన్స్, బీజీఎం, డైరెక్షన్ ఇయన్నీ పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయినయి. నేను ఆడియన్స్‌కి ఒకటే చెప్తా. మనము ఒక మంచి సినిమా వస్తే దాన్ని తొక్కేస్తాం. బాలేదు, బాలేదని. మళ్ళొక 10 ఇయర్స్ తర్వాత లేకపోతే ఒక 1 ఇయర్ తర్వాత టీవీలో వచ్చినప్పుడు ఇది గదరా సూపర్ సినిమా అసలు థియేటర్‌లలో ఎట్లా మిస్ చేసినామా అనుకుంటారు. ఈ సినిమాకి అట్లా చేయొద్దు చెప్తున్నా. తెలుగు సినిమా, తమిళ్ సినిమా అని గాదు. సినిమా. 'లోకేష్ కనకరాజు' మనకి నచ్చిన డైరెక్టరు. మనకి మసిష్టము. ఆయన సినిమా వచ్చింది. ఆయన ఉత్తిగా రాలే. ఆయన నాకు దెలిసి చాలా పర్యవేక్షణ జేసుంటాడాయన. ఇప్పుడు కొత్త డైరెక్టర్ అయినా గాని,
దిస్ మూవీ ఈస్ డైరెక్టెడ్ బై అరుణ్ మాథేశ్వరన్. అసలు ఈయనది ఫస్ట్ మూవీ అంట. నాకైతే ఎక్కడ ఫస్ట్ మూవీ‌లా కనిపియలేదు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ డైరెక్టర్ లెక్క. అండ్ మీకు మాత్రము 'లోకేష్ కనగరాజు' ప్రీవియస్ మూవీస్ ఆయన డైరెక్ట్ చేసిన మూవీస్ నచ్చుంటే, ఈ మూవీ గూడా పక్కా నచ్చుతది. డోంట్ మిస్ దిస్ ఇన్ ద థియేటర్స్. ఇంత పిన్ పాయింట్ చేసి ఎందుకు చెప్తున్నా అంటే చాలా బావుంది మూవీ. నేను అనుకున్నా ఏం బుకింగ్స్ కాలే, ఏం కాలేదు, సినిమాకి హైప్ లేదు, ప్రసాద్స్‌లో బుకింగ్ కాలేదు ఇట్లా అనుకున్నా గానీ, మా ఇంటి దగ్గర నేను నార్మల్‌గా థియేటర్‌కెళ్ళైతే జూషినా. నాకైతే ఫుల్లు క్రౌడొచ్చింది. మా థియేటర్ దగ్గరైతే ఫుల్లు క్రౌడొచ్చింది. మూవీని ఎందుకట్లా బాయ్కాట్ జేస్తారో నాకర్థమైతలే. మంచి సినిమాలను ఎప్పుడు బాయ్కాట్ జేస్తారు మనోళ్ళెందుకో. నాకైతే సూపర్ నచ్చింది. యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, స్టోరీ గానీ, బీజీఎం అనిరుద్ధు కొట్టిండు భయ్యా! ఏం కొట్టిండసలు. నేనైతే షాకయిపోయినా. సినిమాకి 'లోకేష్ కనగరాజు', అనిరుద్ బీజీఎం, 'వామిక' అండ్ డైరెక్టర్ అయితే అందరూ గలిసి ప్రాణం పోషిర్రు. వీళ్ళే గాదు ప్రతి ఒక్క క్రూ, ప్రతి ఒక్క యాక్టర్ ప్రాణం పోసి చేశిండు. నేనెందుకు చెప్తున్నా అంటే, ఒక్కొక్కళ్ళు ఇట్లా ఏదైనా అయితే వాళ్ళకి మనకి బాధనిపిస్తది. అరే! ఆ స్టేట్‌కి తీసుకెళ్తారనమాట మనని మూవీల. ఆ స్టేట్‌కి తీసుకొచ్చినప్పుడు మనకు కూడా ఏయ్! చంపురా అన్నట్టు మనకెట్లా అనిపిస్తదో, సేమ్ హీరోకి అట్లనే అనిపిస్తది. హీరో జేస్తాడు. అండ్ హీరోయిన్‌గా జేసిన 'వామిక' అయితే క్రేజీ అసలు. నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు. నీకు మన 'లోకేష్ కనకరాజు' చేసిన సినిమాలు నచ్చితే ఇది మాత్రం 100% నచ్చుతది. పక్కా చెప్తున్నా 100% నచ్చుతది. నా మాట ఇని ఎళ్ళండి సినిమాకి. ఎంజాయ్ చేస్తారు. మీరు సినిమా చూసొచ్చినంక కింద కామెంట్ చేయండి. లైక్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా రివ్యూస్ గూడా స్టార్ట్ చేశినా నేను. అంతే గాకుండా మన గణేషుడి వీడియోలు గానీ, హైదరాబాద్‌లో అయ్యే ఫెస్టివల్స్ గూడా కవర్ చేస్తున్నా. సో, ఇవన్నీ చేస్తున్నందుకు నాకు గూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ వచ్చిందంటే, నేను గూడా చాలా మంచిగా క్వాలిటీ పెంచి, ఇంకా మంచిగా వీడియోలు చేస్తా. సో, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై.